ఫ్రెండ్స్ ఇక్కడ కొత్తగా నాకు సేల్స్ పర్సన్ కాకుండా రోబోట్స్తోనైతే వెల్కమ్ చెప్పారు. వారంటీ 3 years లేదా 1 lakh kilometers వరకు వారంటీ వస్తుంది ఈ మోడల్లో. ఓకే, మనకి ఏదో బాస్కెట్లో కూడా 30 kgs వరకు వేసుకోవచ్చు. ఈ బాస్కెట్ అనేది కూడా మనకి చాసిస్ లో ఉండి వస్తుంది. ఓకే, ఇది వెహికల్ అనే కన్నా ఎంటర్టైన్మెంట్ వెహికల్ అంటే బెటర్. 100 నుండి మనకి 300 మైలేజ్ వచ్చే ఉంది సార్ బ్యాటరీ కెపాసిటీ. దీంట్లో 300 కిలోమీటర్లు. వారంటీస్ కూడా మనకి 3 years లేదా 75,000 కిలోమీటర్ నుంచి 2 lakhs kilometers వరకు వచ్చే కెపాసిటీ అనేది వీటిలో వస్తుంది. ఓకే, సో ఈ యాప్తో మనం బ్లూటూత్తో ఈ స్కూటర్ని అయితే పేర్ చేసుకోవాలి. అవును సార్. దీన్ని ప్రెస్ చేస్తే మనకి కాల్ అనేది ఆన్సర్ అవుతుంది. ఇప్పుడు మనమైతే ఆన్సర్ చేద్దాము. హలో, వాల్యూమ్ ఒకసారి ఎక్కువ చేస్తాను. హలో, యా, కెన్ యూ హియర్ మీ? వినిపిస్తుందా అండి నా వాయిస్? వినిపిస్తుందండి. రైట్ ఫ్రెండ్స్, ప్రస్తుతం నేను విజయవాడలో ఉన్న O2 ఎలక్ట్రిక్ వెహికల్స్ షోరూమ్ బయట అయితే ఉన్నాను. ఇక్కడికి రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఈ O2 ఎలక్ట్రిక్ వెహికల్స్ షోరూంలో వీళ్ళు BMR కంపెనీకి చెందిన ఎలక్ట్రిక్ వెహికల్స్ని అయితే సేల్ చేస్తున్నారు. BMR కంపెనీయా ఏంటి బ్రో, రోజో కంపెనీ మార్కెట్లోకి వస్తుందని మీరైతే డౌట్ పడకండి. BMR అనేది కొత్త కంపెనీ అయితే కాదు. వీళ్ళు ఇప్పటికే IT, మైనింగ్ అండ్ ఇన్ఫ్రా డెవలప్మెంట్ ఇండస్ట్రీలో ఉన్నారు. అండ్ వీళ్ళు మన ఇండియాలోనే కాకుండా USA, కెనడా, మెక్సికో, సింగపూర్ కంట్రీస్లో కూడా వీళ్ళు బిజినెస్ అయితే చేస్తున్నారు. సో ఇప్పుడు కొత్తగా వాళ్ళు ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇండస్ట్రీలో కూడా అడుగుపెట్టారు. అండ్ ఫర్ ద ఫస్ట్ టైం మన తెలుగు రాష్ట్రాల్లో ఈ BMR ఎలక్ట్రిక్ వెహికల్స్ని ఈ O2 షోరూమ్స్లోనే అయితే సేల్ చేయడం జరుగుతుంది. ఇక ఈ కంపెనీ యొక్క CEO గురించి మాట్లాడుకుంటే, ఈ కంపెనీ యొక్క CEO అండ్ వన్ ఆఫ్ ద పార్ట్నర్ వచ్చేసరికి దివ్యనజ్ గారు అన్నమాట. సో ఈయన ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ పైన చాలా డిగ్రీస్ చేశారు అండ్ ఫారెన్లో కూడా ఆయన స్టడీస్ అయితే చేసుకొని వచ్చారు. అండ్ ఈయన ఒక ఎక్స్ ఆర్మీ మెన్ కూడా. సో ఇప్పుడు ఆ స్థాయిలో ఉన్న వ్యక్తి ఈ కంపెనీని అయితే ముందుకు తీసుకెళ్తున్నారని చెప్పుకోవచ్చు. ఈ BMR గ్రూప్ నుండి మనకి 3 ఎలక్ట్రిక్ స్కూటర్ మోడల్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. 50 కిలోమీటర్ల నుండి 300 కిలోమీటర్ల వరకు వీళ్ళు రేంజ్ని అయితే ఆఫర్ చేస్తున్నారు. అండ్ ఫర్ ద ఫస్ట్ టైం మన EV ఇండస్ట్రీలో 1,00,000 కిలోమీటర్ల వ్యారంటీని వీళ్ళైతే ఆఫర్ చేస్తున్నారు. మరి ఎలక్ట్రిక్ స్కూటర్స్ ఏంటి, దానిలో ఉన్న స్పెషాలిటీస్ ఏంటో ఈరోజు ఈ వీడియోలో మనమైతే మాట్లాడుకుందాము. సో ఈ షోరూమ్ యొక్క కాంటాక్ట్ డీటెయిల్స్ కానీ దీని అడ్రస్ కానీ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. అండ్ ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను, ఈ BMRలో ఉన్న వన్ ఆఫ్ ద మోడల్లో స్మార్ట్ స్క్రీన్ డిస్ప్లేని వీళ్ళైతే అందిస్తున్నారు. మన ఫోన్ని దాంతో కనెక్ట్ చేసుకొని స్క్రీన్ మిర్రరింగ్ చేసుకొని IPL మ్యాచెస్ కూడా దాంట్లో చూసుకోవచ్చు. అదేలానో ఇప్పుడైతే నేను మీకు చూపిస్తాను. ఇలాంటి లేట్ చేయకుండా మనం షోరూమ్ లోపలికి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక్కడ కొత్తగా నాకు సేల్స్ పర్సన్ కాకుండా రోబోట్స్తోనైతే వెల్కమ్ చెప్పారు. సో మీరు కనుక విజయవాడలో ఉండి ఈ O2 ఎలక్ట్రిక్ వెహికల్స్ షోరూమ్కి వస్తే మీకు సేల్స్ పర్సన్స్ బదులు ఇలా రోబోట్స్ అయితే వెల్కమ్ చెప్తాయన్నమాట. ఈ వెల్కమ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఇక్కడ ఈ O2 ఎలక్ట్రిక్ వెహికల్స్ యొక్క సేల్స్ పర్సన్ అయితే మనతో పాటు ఉన్నారు. సో ఈ వీటిని అడిగి ఈ BMR ఎలక్ట్రిక్ వెహికల్స్ గురించి మనం కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాము. హాయ్ అండి, మీ పేరు? నవ్య సార్. నవ్య. ఫస్ట్ మోడల్ అండి మనకి? అవును సార్. ఓకే, దీని పేరేంటి? ర్యాప్టర్ సార్. ఓకే, స్పెషాలిటీస్ ఏమున్నాయండి దీంట్లో? మనకి 10 inches వీల్స్ వస్తాయి, ఫ్రంట్ డిస్క్ వస్తుంది, అలాగే LED లైటింగ్ వచ్చేస్తాయి. అలాగే స్క్రీన్ వచ్చి స్మార్ట్ స్క్రీన్ వస్తుంది. ఓకే, మనకి స్క్రీన్ ఆన్ చేయగానే పార్కింగ్ మోడ్ వస్తుంది సార్. పార్కింగ్లో రిలీజ్ చేయగానే ఇప్పుడు వెహికల్స్కి ఫస్ట్ మోడ్, సెకండ్ మోడ్, థర్డ్ గేర్స్ అలా గేర్స్ వచ్చేస్తాయి మనకి. రివర్స్ మోడ్ ఉంటుంది. అలాగే మనకి డబల్ పార్కింగ్ వస్తుంది. ఇప్పుడు వెహికల్ రన్ అవ్వాలని పార్కింగ్ రిలీజ్ చేయాలి. అలాగే మనం ఎక్కడైనా ఫోన్ మాట్లాడన్నా ఏదైనా కానీ మళ్ళీ పార్కింగ్లోకి ఆటోమేటిక్గా వెళ్తుంది. అలాగే మనకి స్క్రీన్స్ కూడా స్మార్ట్ కీస్ వచ్చేస్తాయి. ఓకే, బ్యాటరీ స్పెసిఫికేషన్స్ ఏమున్నాయండి? మనకి బ్యాటరీ వచ్చి స్మార్ట్ BMS బ్యాటరీ సార్. ఓవర్ వోల్టేజ్ వచ్చినా అండర్ వోల్టేజ్ వచ్చినా సెల్ బ్యాలెన్స్ చేసుకుంటుంది, ఆటోమేటిక్ కట్ ఆఫ్ అయిపోతుంది. లెడ్ యాసిడ్ బ్యాటరీస్ వాడుతున్నారా, లిథియం అయాన్ బ్యాటరీ? లిథియం అయాన్ బ్యాటరీ సార్. ఓకే, ఎంత దాని కెపాసిటీ ఎంత ఉంది, రేంజ్ ఎంత ఉంది? రేంజ్ 100 to 110 kilometers వస్తుంది సార్. ఓకే, బ్యాటరీ కెపాసిటీ ఎంత దాంట్లో? 60 volts 42 Ah వస్తుంది. ఓకే, 42 Ah కి 100 to 110 kilometers రేంజ్. ఓకే, వారంటీస్ కూడా 3 years లేదా మనకి 80,000 kilometers వరకు వారంటీ వస్తుంది బ్యాటరీ పైన. ఓకే, బ్యాటరీ మీద. మోటార్ కంట్రోల్ 2 years లేదా 50,000
50,000 కిలోమీటర్స్ వరకు వారంటీ వస్తుంది. ఓకే. చార్జర్ 1 year వారంటీ వస్తుంది. ఓకే. మరి 100 కిలోమీటర్ రేంజ్ అంటే తక్కువ ఉన్నట్టుంది. ఇంకా దీంట్లో ఇంకా ఆప్షన్ కూడా ఉంది సార్. 140 రేంజ్ వచ్చేది కూడా ఉంది మనకి. అలాగే మనకి వారంటీస్ కూడా పెరుగుతున్నాయి. ఓకే. కిలోమీటర్ చేంజ్ అయ్యగానే మనకి వారంటీస్ కూడా చేంజ్ అవుతాయి. 140లో ఏ బ్యాటరీ వాడతారు? లిథియం అయాన్ బ్యాటరీ సార్. ఓకే. దాని కెపాసిటీ వచ్చి 52 Ah వస్తుంది. 52 Ah 60 వోల్టేజ్ 52 Ah వస్తుంది. ఓకే. వారంటీ 3 years లేదా 1 lakh కిలోమీటర్స్ వరకు వారంటీ వస్తుంది ఈ మోడల్లో. ఓకే. ప్రైస్ ఎంత అండి దీనిది? ప్రైస్ మనకు 1 lakh బిలోనే ఉంటుంది సార్. ఓకే. అంటే ₹1,00,000 లోపు మనకి 140 కిలోమీటర్స్ రేంజ్ అలాంగ్ విత్ 1 lakh కిలోమీటర్స్ వారంటీ. నెక్స్ట్ మోడల్ ఏంటండి? నెక్స్ట్ మోడల్ మనకి HL 200 అని లగేజీ పర్పస్ కింద లోడర్ లాగా ఉంటుంది సార్. లగేజీ 300 వెయిట్ వరకు వేసుకోవచ్చు పర్సన్ కాకుండా. ఓకే. ఫ్రంట్ బ్యాక్ డబుల్ డిస్క్ వస్తుంది. 12 inches వీల్స్ వచ్చేస్తాయి. ఇది కూడా మనకి కీ కూడా స్మార్ట్ కీ వచ్చేస్తుంది. LED లైటింగ్ వచ్చేస్తుంది. ఓకే. మనకి డబుల్ కాయిల్ మోటార్ వస్తుంది. మనకి లగేజ్ వచ్చి మనం 300 వరకు వేసుకోవచ్చు. డబుల్ కాయిల్ మోటార్ అంటే దాని అర్థం ఏంటి? అంటే డబుల్ కాయిల్ మోటార్ అంటే మనం లగేజ్ వేసేకుంది అది వాటి కెపాసిటీ అనేది అది చేంజ్ చేసుకుంటుంది అట్లాగా. ఓకే. ఓకే. బ్యాటరీ ఆప్షన్స్ ఏమున్నాయి దీంట్లో? బ్యాటరీ ఆప్షన్ సేమ్ సార్. మనకి 100 to 110 కిలోమీటర్స్, 140 కిలోమీటర్స్. మనకి బ్యాటరీ రిమూవ్ కూడా వస్తుంది ఈ మోడల్లో అయితే. ఓకే. ఇప్పుడు ఇవి రెండు లిథియం అయాన్ బ్యాటరీసే కాబట్టి మనకి ఫుల్ ఛార్జ్ అవ్వడానికి ఎంత టైం తీసుకుంటుంది? 4.5 గంటలు పడుతుంది. 4.5 గంటలు. ఓకే. రైట్. అండ్ దీంట్లో 2 బ్యాటరీ ఆప్షన్స్ అన్నారు కదా, వాటి ప్రైజెస్ ఎలా ఉన్నాయి? సేమ్ సార్. మనకి ఈ మోడల్ వచ్చి 100 to 110 కిలోమీటర్ 1,10,000 పడుతుంది. 1,10,000. 140 వచ్చి 120 పడుతుంది. ఓకే. 1,20,000. ఓకే. 1,20,000 రూపాయలకి మీకు 140 కిలోమీటర్ల రేంజ్తో పాటు 300 kgs లోడ్ కెపాసిటీ కూడా వస్తుంది. ఇవి రెండు లో స్పీడ్ వెహికల్స్ కదా? లో స్పీడ్ వెహికల్స్. రైట్. మనకి ఏదో బాస్కెట్లో కూడా 30 kgs వరకు వేసుకోవచ్చు. ఈ బాస్కెట్ అనేది కూడా మనకి చాసిస్లో ఉండి వస్తుంది. ఓకే. ఈ వెహికల్ ఇదని డన్. ఇప్పుడు ఈ BMR ఈ వెహికల్స్ అన్ని ఎక్కడ మ్యానుఫ్యాక్చర్ అవుతున్నాయండి? చిత్తూరు సార్. చిత్తూరు మన ఏపీలోనే. రైట్. అండ్ నెక్స్ట్ మోడల్ అండి? నెక్స్ట్ మోడల్ బ్లిస్ అండి. ఓకే. ఇది వెహికల్ అనే కన్నా ఎంటర్టైన్మెంట్ వెహికల్ అంటే బెటర్. ఎందుకంటే ఇప్పుడున్న స్టూడెంట్స్కి కానీ జెంట్స్కి కానీ లేడీస్కి కానీ మనకి ఇది స్క్రీన్ మిర్రరింగ్ వచ్చేస్తుంది వెహికల్ అనేది. స్క్రీన్ గురించి మాట్లాడుకునే ముందు దీని స్పెషాలిటీస్ గురించి మాట్లాడుకుందాము. ఏమున్నాయి దీనిలో స్పెషాలిటీస్? ఇందులో స్పెషాలిటీ అంటే 100 నుండి మనకి 300 మైలేజ్ వచ్చే ఉంది సార్ బ్యాటరీ కెపాసిటీ. దీంట్లో 300 కిలోమీటర్లు. వారంటీస్ కూడా మనకి 3 years లేదా 75,000 కిలోమీటర్ నుంచి 2 lakhs కిలోమీటర్స్ వరకు వచ్చే కెపాసిటీ అనేది వీటిలో వస్తుంది ఈ మోడల్లో. అంటే కొంచెం డీప్ గా మాట్లాడుకుందాము. ఇప్పుడు 100 కిలోమీటర్స్ రేంజ్ లో ఏ బ్యాటరీ వాడుతున్నారు? లిథియం అయాన్ బ్యాటరీ సార్. దాని కెపాసిటీ 42 Ah వస్తుంది. 42 Ah చేస్తే మనకి 100 కిలోమీటర్ల రేంజ్ వస్తుంది. వారంటీ ఎంత అన్నారు దానిపైన? వారంటీ వచ్చి 3 years లేదా 80,000 కిలోమీటర్స్ వరకు వారంటీ వస్తుంది. 3 సంవత్సరాలు లేదా 80,000 కిలోమీటర్లు. అండ్ నెక్స్ట్ 140 రేంజ్ వస్తుంది. ఓకే. అది మీకు 3 years లేదా 1 lakh కిలోమీటర్ల వరకు వారంటీ వస్తుంది. ఓకే. దాని ఎంత 48 Ah అది 52 Ah. 52 Ah తో మనకి 140 కిలోమీటర్ల రేంజ్ విత్ 1 lakh కిలోమీటర్స్ బ్యాటరీ వారంటీ. వెహికల్ చార్జర్ పైన 2 years వారంటీ. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చి 200 వస్తుంది సార్. ఇది మనకి డబుల్ బ్యాటరీ వస్తుంది. ఓకే. 42 Ah రెండు డబుల్ బ్యాటరీ వస్తుంది. 100+100 అవును 200 కిలోమీటర్స్. ఓకే. మనకు వారంటీ వచ్చి 3 years లేదా 1,60,000 కిలోమీటర్ల వరకు వారంటీ వస్తుంది. ఒక్కో బ్యాటరీ పైన సింగిల్ బ్యాటరీ 80,000 సార్. అలా డబుల్ బ్యాటరీ మీద చూసుకుంటే మనకి 1,60,000 కిలోమీటర్ల వరకు వారంటీ వస్తుంది. ఓకే. అండ్ 300 కిలోమీటర్లు 300 వచ్చి సింగిల్ బ్యాటరీ 1 lakh కిలోమీటర్లు కాబట్టి 2 లక్షల కిలోమీటర్ల వరకు వారంటీ వస్తుంది. ఓకే. అంటే ఈ కంపెనీ ఏంటంటే ఫుల్ గా మీరు తీసుకున్న కిలోమీటర్స్ యూజ్ చేసుకునేలాగా ఇచ్చారు డైలీ వారంటీ అనేది. ఇప్పుడు 300 కిలోమీటర్స్ రేంజ్ రావడానికి ఏ బ్యాటరీ వాడుతున్నారు? లిథియం అయాన్ బ్యాటరీ. కెపాసిటీ వచ్చి మనకి సింగిల్ బ్యాటరీ 52 Ah వస్తుంది. 52 Ah లో 140 అన్నారు కదా? 142 28. ఓకే. అంటే రౌండ్ ఫిగర్ గా 380. ఓకే. అంటే జాగ్రత్తగా నడితే దాంట్లో 300 మోడ్లో డ్రైవ్ చేసుకుంటా వెళ్తే మనకి 300 దాకా వస్తుంది. ఓకే. దాంట్లో వారంటీ కూడా 1,00,000 కిలోమీటర్లు. ఒక్కొక్క బ్యాటరీ పైన 1,00,000 కిలోమీటర్లు. ఓకే. ఇప్పుడు ప్రైజెస్ ఎలా ఉన్నాయి వీటివి? ఇవి మనకి 100 to 110 కిలోమీటర్స్ వచ్చి 1 lakh బిలోనే ఉంది సార్. ఓకే. అండ్ దాని తర్వాత పైవి 1,10,000 అట్లా. ఇప్పుడు 100 to 110 కిలోమీటర్స్ రేంజ్ లో 48 Ah బ్యాటరీ వాడుతున్నారు. ₹1,00,000. ఇప్పుడు 140 కిలోమీటర్స్ రేంజ్ 110 వస్తుంది. అంటే 1,10,000 పడుతుంది. 1,10,000. ఇప్పుడు అవే 2 బ్యాటరీలు కావాలనుకుంటే 300 అయితే 1,68,000 పడుతుంది. 1,68,000కి మీకు 2 బ్యాటరీలు వస్తాయి. ఆ 2 కలుపుకొని సుమారుగా 280 నుండి 300 కిలోమీటర్స్ రేంజ్ వస్తుంది. ఒక్కో బ్యాటరీ పైన 1,00,000 కిలోమీటర్ల వరకు వారంటీ వస్తుంది. రైట్. ఇప్పుడు ఈ స్క్రీన్ మిర్రరింగ్ ఆప్షన్ ఏంటో చూద్దాము. అండ్ దీంట్లో మనకి ఎలాంటి ఫీచర్స్ అండ్ ఫంక్షన్స్ ఉంటాయో ఒకసారి చూసేద్దాము. పార్కింగ్లో ఉంది. వెహికల్ అనేది మనకి మూవ్ అవ్వదు. పార్కింగ్లో రిలీజ్ చేస్తే మనకి డ్రైవింగ్లోకి వస్తుంది. ఓకే. అలాగే మనం ఏమన్నా కాల్ మాట్లాడినా కానీ ఆటోమేటిక్గా మళ్ళీ పార్కింగ్లోకి వెహికల్ అనేది వెళ్తుంది. ఓకే. ఇన్ని ఫంక్షన్స్ ఉన్నాయి కదా, అక్యురేట్గా పనిచేస్తాయి ఇవన్నీ? స్పీడ్ ఇవన్నీ ఇది డ్రైవింగ్లో ఉంది సార్. ఓకే. రైట్.
డన్. మనకి ఈ వెహికల్కి బ్లూటూత్ కోడ్ వస్తుంది సార్. ఓకే. ఇది కోడ్ అనేది యాడ్ చేసుకుంటే ఓకే. మనకి యాప్ వస్తుంది రాబిట్ రైడ్ అని. ఓకే. సో ఈ యాప్తో మనం బ్లూటూత్తో ఈ స్కూటర్ని అయితే పేర్ చేసుకోవాలి. అవును సార్. మనకి లొకేషన్ ఇది ఆన్ చేసుకుంటే మనకి స్క్రీన్ మిర్రరింగ్ అనేది వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. ఓకే. ఇప్పుడు మన టీవీకి ఎలానైతే స్క్రీన్ మిర్రరింగ్ చేస్తామో సేమ్ మన స్కూటర్లో ఉన్న డిస్ప్లే కూడా స్క్రీన్ మిర్రరింగ్ చేసుకోవచ్చు. నాకు తెలిసి ఇది ఒక 5 to 6 inches డిస్ప్లే అయితే ఉంటుంది. అండ్ కనెక్ట్ చేశాక మన ఫోన్లో ఎలాంటి ఆప్షన్స్ అయితే ఉన్నాయో అవి మొత్తం దీంట్లోకి అయితే వచ్చేస్తాయి. సో ఇప్పుడు మన మొబైల్ ఫోన్లో యూట్యూబ్ కానివ్వండి లేదా IPL మ్యాచ్ కానివ్వండి ఏదైనా చూసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనం మన ఛానల్లోని వీడియోని అయితే ఓపెన్ చేద్దాము. మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఈవీ తెలుగు అని నేను టైప్ చేశాను, మన వీడియో అయితే వచ్చేసింది. రీసెంట్గానే CNG బైక్కి సంబంధించిన వీడియోని అయితే అప్లోడ్ చేశాము. అండ్ మీకు సౌండ్ కూడా స్కూటర్లో నుంచి వస్తుంది. దీంట్లో స్పీకర్స్ కూడా ఉంటాయి. ఇక్కడ చూసుకోవచ్చు. మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను వాల్యూమ్ అయితే తక్కువ చేశాను, బట్ ఇక్కడ ఫుల్ స్క్రీన్లో మన వీడియోని అయితే ప్లే అవుతుంది. అండ్ ఇక్కడ స్క్రీన్ పైన నుంచే మీరు దీని వాల్యూమ్ని కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ దీంట్లో స్పీకర్స్ కూడా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు వాల్యూమ్ని ఇంక్రీజ్ చేయాలంటే నేను ఈ బటన్ అయితే ప్రెస్ చేస్తున్నాను. సో ఈ బటన్ని ప్రెస్ చేస్తే మనకి వాల్యూమ్ అనేది ఇంక్రీజ్ అయిపోతుంది. అండ్ ఈ బటన్ని ప్రెస్ చేస్తే మనకి వాల్యూమ్ అనేది డిక్రీజ్ అయిపోతుంది. ఇక్కడ వస్తున్న సౌండ్ అంతా ఈ స్కూటర్స్లో నుండి వస్తుంది అనమాట. అండ్ దీంట్లో మైక్ కూడా ఉంటుంది. ఎప్పుడైతే మనకి ఎవరైనా కాల్ చేస్తారో అప్పుడు ఈ మైక్ని యూజ్ చేసుకొని మనం ఈ స్కూటర్ నుండి కాల్స్ అయితే మాట్లాడుకోవచ్చు. అండ్ ఈ స్కూటర్ రన్నింగ్లో ఉన్నప్పుడు కూడా మనకి ఇక్కడ కింద ఈ స్కూటర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూపించడంతో పాటు ఇక్కడ పైన వీడియో కూడా ప్లే అవుతుంది. ఇది ఎలాంటి టచ్ స్క్రీన్ అయితే కాదు, మన మొబైల్ ఫోన్లో ఉన్న వీడియోనే ఈ స్క్రీన్లోనైతే ప్లే అవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఒకసారి ఈ మొబైల్ ఫోన్కి నేను వేరే మొబైల్తో కాల్ చేస్తాను. కాల్ చేయించి కాల్ క్వాలిటీ ఎలా ఉంది, దాన్ని ఎలా లిఫ్ట్ చేయాలి, ఎలా కట్ చేయాలి అని కూడా నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇప్పుడు ఈ మొబైల్ ఫోన్కి నరసింహ గారు అయితే కాల్ చేస్తున్నారు. సో ఇప్పుడు ఈ మొబైల్ ఫోన్ మీ పాకెట్లో ఉంది. ఈ స్క్రీన్ని యూజ్ చేసి కూడా మీరు ఈ కాల్ని లిఫ్ట్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ ఒక బటన్ కనిపిస్తుంది కదా, ప్లే అండ్ పాజ్ బటన్. దీన్ని ప్రెస్ చేస్తే మనకి కాల్ అనేది ఆన్సర్ అవుతుంది. ఇప్పుడు మనమైతే ఆన్సర్ చేద్దాము. హలో, వాల్యూమ్ ఒకసారి ఎక్కువ చేస్తాను. హలో, యా, కెన్ యూ హియర్ మీ? వినిపిస్తుందా అండి నా వాయిస్? వినిపిస్తుందండి. రైట్, చూసారుగా ఫ్రెండ్స్, ఇలా మన వాయిస్ అవతల వాళ్ళకి వినిపిస్తుంది అండ్ వాళ్ళు మాట్లాడేది మనకి దీంట్లో ఉన్న స్పీకర్స్ ద్వారా సౌండ్ అయితే వినిపిస్తుంది. అండ్ కాల్ మాట్లాడడం అయిపోయింది. ఈ కాల్ని కట్ చేయాలంటే ఈ బటన్ ఉంది కదా, మళ్ళీ దీన్ని ప్రెస్ చేసేస్తే కాల్ అనేది ఎండ్ అయిపోతుంది. సో ఇలా ఈ స్క్రీన్ మిర్రరింగ్ అయితే వర్క్ అవుతుంది. అండ్ దాని తర్వాత మళ్ళీ మనం మన యూట్యూబ్ వీడియోస్ని అయితే కంటిన్యూ చేసుకోవచ్చు. ఫీచర్స్ అన్నీ బాగున్నాయండి. మరి ఇన్ని ఫీచర్స్ ఇచ్చారంటే ప్రైసింగ్ కాస్త ఎక్కువ ఉంటుందేమో. ఎలా ఉంది దీని ప్రైసింగ్? ప్రైస్ అంటే మనకి 1,85,000 పడుతుంది సార్ స్క్రీన్తో కలిపి. రెండు బ్యాటరీలు. ఫస్ట్ నుంచి వద్దాము. ఈ 100 kilometerల రేంజ్ ఉన్న దాని ప్రైస్ ఎంత? దాని ప్రైస్ వచ్చి 100 to 110 1,15,000 పడుతుంది. 1,15,000 విత్ స్క్రీన్ మిర్రరింగ్. అంటే స్క్రీన్ మిర్రరింగ్ అవసరం లేదనుకుంటే 1,05,000, ఒక 10,000 రూపీస్ డిఫరెన్స్ వస్తుంది దానికి దీనికి. అండ్ నెక్స్ట్ 140 kilometerల 1,25,000 పడుతుంది. 1,25,000. ఇక ఫైనల్గా 300 kilometerల రేంజ్ 1,85,000 పడుతుంది. 1,85,000కి విత్ డబుల్ బ్యాటరీ, డబుల్ ఛార్జర్ అండ్ స్క్రీన్ మిర్రరింగ్. డబుల్ బ్యాటరీ అంటే ఎక్కడ ఉంటాయండి దీని బ్యాటరీస్? మనకి ఇక్కడ వస్తుంది సార్. ఫ్లోర్ బోర్డ్ లో ఒక బ్యాటరీ, అంటే మనం ఇనిషియల్ గా పెట్టే బ్యాటరీ ఫ్లోర్ బోర్డ్ లో వస్తుంది. అండ్ సెకండ్ బ్యాటరీ వచ్చి ఇక్కడ వస్తుంది. ఓకే, సెకండ్ బ్యాటరీ అనేది ఆప్షనల్. 1,80,000 కడితేనే మనకి రెండో బ్యాటరీ వస్తుంది. అది ఇక్కడ బూట్ లో పెట్టుకోవచ్చు. బూట్ లో పెట్టుకున్నా కానీ మనకి ఇంకా కొంచెం బూట్ స్పేస్ అయితే మిగిలి ఉంటుంది. సో ఈ 3 స్కూటర్ల పైన వారంటీ బాగుంది, ప్రైస్ బాగుంది. సర్వీస్ ఎలా ఉంది? వీటి పార్ట్స్ దొరుకుతాయా కొత్త కంపెనీ? మన దగ్గర ఉంటాయి సార్. మన స్పేర్స్ సర్వీస్లో అయితే అసలు కాంప్రమైజ్ అయ్యలేదు. ఓకే, కస్టమర్ వచ్చారంటే మనం వెయిట్ చేయకుండా ఎమ్మటే పంపించేలా ఉంటేనే కస్టమర్ అనేవాళ్ళు కొంచెం హ్యాపీగా ఉంటారు. అవును. సో స్పేర్స్ అన్నీ మీ దగ్గర అయితే ఉంటాయి. ఇన్ కేస్ మోటార్ కానీ ఈ బ్యాటరీ కానీ ఏమైనా ప్రాబ్లం వస్తే ఎన్ని డేస్లో రిపేర్ చేసి ఇస్తున్నారు? ఇప్పుడు ఎందుకంటే 1,00,000 kilometerల వారంటీ చెప్పడం ఈజీనే, బట్ దాన్ని సర్వీస్ చేయడం చాలా ఇంపార్టెంట్ కదా. అంటే ప్రస్తుతానికి అయితే మనం మన దగ్గర ఉన్న బ్యాటరీ అనేది కస్టమర్కి ఇచ్చేసి కస్టమర్ బ్యాటరీ అనేది మనం కంపెనీకి పంపించిన తర్వాత ఈ లోపు కస్టమర్ అయినా ఇబ్బంది పడకుండా చూస్తాం. అంటే స్పేర్ బ్యాటరీ అనేది ఇస్తున్నారు. సో ఫ్రెండ్స్ చూసారుగా, మరి BMR కంపెనీకి చెందిన 3 ఎలక్ట్రిక్ స్కూటర్స్ మోడల్స్ అయితే ఇవ్వనమాట. మనకు ఒక లోడర్ ఉంది, ఒక నార్మల్ వెహికల్ ఉంది అండ్ స్మార్ట్ ఫీచర్స్తో ఉన్న ఈ వెహికల్ అయితే అవైలబుల్గా ఉంది. సో ఈ వెహికల్స్ని మీరు చూడాలనుకున్నా, వీటిని కొనాలనుకున్నా కానీ విజయవాడలోని O2 ఎలక్ట్రిక్ వెహికల్ షోరూమ్కి అయితే వచ్చేయచ్చు. వీళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ అండ్ ఈ షోరూమ్ యొక్క అడ్రస్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇక్కడ
ఇక్కడ స్క్రీన్ పైన కూడా ఇస్తున్నాను. BMR అనేది మనకు కొత్త కంపెనీ కావచ్చు, బట్ ఇది వేరే ఇండస్ట్రీలో ఆల్రెడీ ఉంది. అండ్ ఈ O2 ఎలక్ట్రిక్ వెహికల్స్ షోరూమ్ వాళ్ళు వీటిని ఇక్కడ డిస్ప్లే చేస్తున్నారంటే ఖచ్చితంగా దీని వెనకాల వాళ్ళు R&D చేసిన తర్వాతే ఆ వెహికల్స్ని వీళ్ళు షోరూంలో అయితే పెట్టి సేల్ చేస్తారు. అండ్ సర్వీస్ పరంగా మీరు ఎలాంటి టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు. సో ఇవన్నమాట మరి BMR ఎలక్ట్రిక్ వెహికల్స్కి సంబంధించిన ఎలక్ట్రిక్ స్కూటర్ మోడల్స్ అయితే. సో ఈ స్కూటర్స్ పైన మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ చేసేయండి. వీడియో కనుక ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి. ఈవీ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. గో గ్రీన్ గో ఎలక్ట్రిక్.